ఇప్పుడు ఉన్న పిల్లలకి మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ చాలా వరకు చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా చెప్పే బాధ్యత మనకుంది. యాజ్ పేరెంట్స్ మనకు ఆ బాధ్యత ఉంది, యాజ్ టీచర్స్ స్కూల్లో బాధ్యత ఉంది. అండ్ ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని అయితే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు వచ్చే ఇన్పుట్ అనేది అన్ని డైరెక్షన్స్ నుంచి ఇన్పుట్ వస్తుంది. గుడ్ ఇన్పుట్ వస్తుంది, బ్యాడ్ ఇన్పుట్ వస్తుంది, అగ్లీ ఇన్పుట్ వస్తుంది. అండ్ వాళ్ళకి అవసరానికి మించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ని ఛానలైజ్ చేసి ఈ ఏజ్కి ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు, ఈ ఏజ్కి ఈ ఇన్ఫర్మేషన్ ఉండాలి, నీకు దీని గురించి ఏదన్నా డౌట్ ఉంటే నన్ను అడుగు అని పేరెంట్స్ నిలబడగలగాలి, టీచర్స్ నిలబడగలగాలి. అంత కాన్ఫిడెన్స్ కనుక మనం పిల్లలకి ఇచ్చినట్టు అయితే వాళ్ళు మననే రీచ్ అవుట్ అవుతారు. వాళ్ళ వెబ్సైట్లలో, ఫేస్బుక్లో, ఆన్లైన్లో, లేకపోతే ఇంకొక మీడియాలో వాళ్ళు సర్చ్ చేయరు. సర్చ్ బార్లో ఫస్ట్ మై మదర్ ఇస్ దేర్, మై ఫాదర్ ఇస్ దేర్, ఆర్ మై ఫ్యామిలీ ఇస్ దేర్, ఆర్ మై టీచర్స్ ఆర్ దేర్ అని అనుకుంటే వాళ్ళు రాంగ్ స్క్రోలింగ్కి అసలు అలవాటు పడరు. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అని అంటే నీకు నీ చైల్డ్కి మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. యాజ్ ఎ పేరెంట్ నేను అక్కడ ఉంటాను, నా చైల్డ్తో నేను నాకు నచ్చిందే మాట్లాడతాను అని అంటే వాళ్ళ కమ్యూనికేషన్ కూడా ఇక్కడే ఉంటుంది. అప్పుడు వాళ్ళకి దారి తప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్ని అడుగుతారు, పియర్స్ని అడుగుతారు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. సో ఎప్పుడైనా కానీ అది స్కూల్ బాధ్యత అని చెప్పలేము, అది పేరెంట్స్ బాధ్యత అని చెప్పలేము. కలిపి ఒక సొసైటీలో మనం ఉంటున్నప్పుడు యాజ్ అ సొసైటీ మనం దాని గురించి చాలా క్లియర్గా సిగ్నల్స్ వాళ్ళకి ఇవ్వగలగాలి.